ముందు ఇది వినండి. ఇప్పుడు అడుగుతున్నాను నేను అసలు మొత్తం ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలను అడుగుతోంది మగధా న్యూస్. 80% హిందువులు ఉన్న ఈ భారతదేశంలో, అలాగే 80% హిందువులు ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు మీరు ఎవరి పక్షాన ఉంటారు? ఎవరో ఒకరి పక్షాన వాళ్ళు ఉండకపోతే మీకు వచ్చిన నష్టం ఏంటమ్మా? పోనీ మీరు చెప్పినట్టుగానే 80% మంది హిందువులు ఉన్నారని అధికారులందరూ మీ పక్షానికి వచ్చేసారు అనుకోండి, మిగిలిన మతస్థులు ఏం చేద్దామంటారు? ఇప్పటికే చాలా మంది ప్రార్థనా మందిరాల మీద దాడి చేసి ప్రార్థనా మందిరాలను కూలగొడుతున్నారు. అందులో ఉన్న ప్రజలను కొట్టడమో, తిట్టడమో, హింసించడమో, చంపడం తప్ప అన్ని చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా చేయమనా మీ ఉద్దేశం? లేదా హిందువులు కాని వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలనా? పర్లేదమ్మా, చెప్పండి, మీరు ఏమనుకుంటే అదే చెప్పండి. మీరు ఎవరి పక్షాన ఉంటారు? అసలు మీ స్టాండ్ ఏంటి? మీరు హిందుత్వాన్ని కాపాడతారా లేదా? కాపాడతారులేమ్మా. ముందు హిందూ ధర్మానికి ఎటువంటి ప్రమాదం వచ్చిందో తెలిస్తే ఆ ప్రమాదం నుంచి ఖచ్చితంగా కాపాడతారు. అందుకని హిందూ ధర్మానికి వచ్చిన ప్రమాదం ఏంటో చెప్పు. ముందేమో ఈ దేశంలో ఎక్కువ శాతం మంది, అంటే 80% మంది హిందువులే ఉన్నారు, ప్రభుత్వ అధికారులు అందరూ మా పక్షానికి వస్తారా రారని చెప్పకనే చెప్పు. ఇప్పుడేమో హిందుత్వం ప్రమాదంలో ఉంది, కాపాడండి అంటున్నాం. మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి, కానీ మీ మాటలు వెనక దాగి ఉన్న మీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతున్నాము. మీరు సమాధానం చెప్పండి. ప్రశ్న నాది, సమాధానం మీది. ప్రశ్నలకు వెళ్ళిపోదామా? మొదటి ప్రశ్న, కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వం పనా, లేదా మతాన్ని కాపాడడమే ప్రభుత్వం పనా? ఒకవేళ కుల మతాలకు అతీతంగా ఉంటూ ప్రజలకు మేలు చేయడమే ప్రభుత్వం పని అని మీరు అనుకుంటే, 80% మంది హిందువులు ఉన్నారు, 20% మాత్రమే ఇతర మతస్థులు ఉన్నారని ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా మీరే ఒక ఇంటి ఇచ్చి మళ్ళీ మీరే వాళ్ళనే మీరు ఎవరి పక్షాన ఉంటారో మీరు తేల్చుకోండి అని అడగడం వెనకాల దాగి ఉన్న మీ ఉద్దేశం ఏంటి? రెండో ప్రశ్న, మీరేమో హిందుత్వాన్ని కాపాడండి అంటున్నారు, ఇంకొంతమంది హిందుత్వం ప్రమాదంలో ఉంది, హిందువులందరూ మేలుకోండి అంటున్నారు. నిజానికి భారతదేశాన్ని 331 సంవత్సరాలు మొఘలులు పరిపాలిస్తే 190 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించారు. 54 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. కానీ కేవలం 12 సంవత్సరాలు బీజేపీ పరిపాలనలో హిందువులు ప్రమాదంలో ఉన్నారంట. నిజంగానే మీరు చెప్పినట్టుగా హిందువులు ప్రమాదంలోనే ఉన్నారా? అందుకే నాకు కాపాడండి అంటున్నారు. లేదా ఇది కేవలం రాజకీయాల కోసం మాత్రమే సృష్టించిన భ్రమణ? ప్రశ్నలు మీకు అర్థమైంది కదండి, ఆలోచించి సమాధానాన్ని చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీరు కూడా జాగ్రత్తగా నా మాటలు వినండి. ఈ భూ ప్రపంచంలో నేనైనా మీరైనా ఎవరైనా ఏ మతాన్ని కూడా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఏదో మానవ ప్రయత్నం చేస్తారు తప్ప అది మనుషుల మనసుల్లోని విశ్వాసాన్ని చెరపలేదు. అందుకని మీరు ఏ మతస్థులైనప్పటికీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన సమాజం ముందుకు వెళ్ళట్లేదని, దేశం అభివృద్ధి చెందట్లేదని. ఇది ఇలాగే కొనసాగితే మరొకసారి మన దేశం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది. నాకు విడమర్చి చెప్పడానికి సమయం లేదు కనుక మీరే మన దేశం బాగుపడడానికి, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఏం చేయాలి మన దేశం పట్ల అని ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే పుట్టల కింద వస్తే మీకు ఆలోచనలు. ఖచ్చితంగా ఆలోచించండి, దేశం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకోసం, మీ కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.